దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో 3961 యాక్టివ్ కేసులున్నట్టుగా తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ జూన్ 1 ఉదయం 8 గంటల నుంచి జూన్ 2 ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో 360 కొత్త కేసులు నమోదైనట్టుగా చెబుతోంది. కేరళలో అత్యధికంగా 1435 యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్రలో 506 యాక్టివ్ కేసులుండగా 7 మరణించారు. ఢిల్లీలో 483, పశ్చిమ బెంగాల్లో 339, గుజరాత్లో 338, తమిళనాడులో 199, ఉత్తరప్రదేశ్లో 149, ఒడిశాలో 12, హర్యానాలో 12, అలాగే పంజాబ్లో 6 యాక్టివ్ కేసులున్నాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కేరళ, కర్ణాటకలో కోవిడ్ కారణంగా 2 చనిపోయినట్టు కేంద్ర వైద్య శాఖ ప్రకటించింది. దీంతో 2025 జనవరి నుంచి దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 32కు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2188 మంది కరోనా పేషెంట్లు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో వ్యాపిస్తున్నటువంటి కరోనా వేరియంట్ అంత ప్రమాదకరం కాదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్తో తీవ్ర అనారోగ్య సమస్యలేమీ ఉండవని, అదే సమయంలో ఇతర వ్యాధులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని WHO సూచించింది. ఇప్పటికే కరోనా వైరస్లపై అప్రూవల్ పొందినటువంటి వ్యాక్సిన్లు కొత్త వేరియంట్ లక్షణాలు, ప్రభావాన్ని కట్టడి చేయడంలో సమర్థంగా పనిచేస్తాయని భావిస్తున్నట్టు తెలిపింది. దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 3961 యాక్టివ్ కేసులున్నట్టుగా చెప్తుంది కేంద్ర ఆరోగ్య శాఖ. జూన్ 1 ఉదయం 8 గంటల నుంచి జూన్ 2 ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో 360 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా చూస్తే 1435 యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్రలో 506 యాక్టివ్ కేసులున్నాయి. అయితే మహారాష్ట్రలో 7 కరోనాతో మరణించారు. ఢిల్లీలో 483, పశ్చిమ బెంగాల్లో 339, గుజరాత్లో 338, తమిళనాడులో 199, అలాగే యూపీలో 149, ఒడిశాలో, హర్యానాలో 12 చొప్పున, పంజాబ్లో 6 చొప్పున యాక్టివ్ కేసులున్నాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్లో కేసులు వేగంగా పెరుగుతూ ఉన్నాయి. కేరళ, కర్ణాటకలో కోవిడ్ కారణంగా 2 చనిపోయినట్టు కేంద్ర వైద్య శాఖ ప్రకటించింది. దీంతో 2025 జనవరి నుంచి దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 32కు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2188 మంది కరోనా పేషెంట్లు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ అంత ప్రమాదకరం కాదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది.